త్రివిక్రమ్ చెప్పినట్లు నా అనుకున్న వాళ్ళతోనే మన యుద్ధాలన్నీ. అవును, నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. మన ఛానల్లోనే కాదు, చాలామంది ఛానల్లో మనకి ఎప్పుడు మంచి విషయాలు, ఆనందంగా ఉన్న విషయాలు మాత్రమే పంచుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. అందరూ అవి చూసి వాళ్ళ జీవితం ఎంత బాగుందో కదా అనుకుంటారు. అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. అంటే నాణానికి అదర్ వైపు, ఆ సైడ్ ఏముందో చూస్తే కానీ తెలియదు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. 1 కాదు 2 కాదు, దాదాపు 3 సార్లు ప్రాణాల మీదకి వచ్చింది మా నాన్నగారికి. అది ఎందువల్ల అంటే ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉందన్నమాట. 15 సంవత్సరాల ముందు టీబీ కూడా వచ్చింది. ఈ మధ్యనే మళ్ళీ శ్వాస ఇబ్బంది వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారని నాకు ఫోన్ చేశారు. నేను ఇక్కడ ట్రీచీలో ఉన్నాను కదా, ఉండలేక వెళ్ళాను. రిజర్వేషన్ కూడా చేసుకోలేదు, అంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. ఈవెన్ తత్కాలు కూడా ట్రై చేయలేదు, ఎక్కువ డబ్బులు అయిపోతాయని జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళకుండా నేరుగా హాస్పిటల్కి వెళ్ళిపోయాను అనమాట. అలా వెళ్ళిన తర్వాత దాదాపు 10 రోజులు ఉన్నాం. ఒక్కో రోజు బాగుండేది, ఒక్కో రోజు బాగా ఉండేది కాదు. మళ్ళీ శ్వాస ఇబ్బంది వచ్చినప్పుడు ఒకరోజు ఏమైందంటే, బాగా శ్వాసకి ఇబ్బంది అయినప్పుడు మా నాన్న ఇంక నేను చచ్చిపోతానేమో, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని ఏడ్చినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు దాన్ని లోపల దాచుకుని నేనైతే ధైర్యం చెప్పేశాను. అనిపించింది అనమాట, ఎంత ఇలాంటి సమయంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఎంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి అయినా కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు అని. పైగా కట్టుకున్న భార్య గురించి, పిల్లల గురించి ఆలోచిస్తారు ముఖ్యంగా. అదే విషయం నాకు ఎప్పటికీ అలా కదలాడుతూ ఉంటుంది ఆ దృశ్యం. కానీ దేవుడి దయ వల్ల, మా ఫ్రెండ్స్ సమయానికి హెల్ప్ చేయడం వల్ల హాస్పిటల్లో దాదాపు 70,000 అయినా సరే నాన్నగారు క్షేమంగా ఇంటికి వచ్చారనమాట. అంత బాగుంది కదా అని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి హార్ట్కి అలాగే ఊపిరితిత్తులకి రెండింటికి చెకప్ చేయించాము. నాన్న నా ముందే డాక్టర్ చెప్పాడు, నువ్వు మళ్ళీ చుట్టలు కాలిస్తే ఇంకంతే, ఇంక నేను ఎవరు బాగు చేయలేరు. ఊపిరితిత్తులు ఆల్రెడీ ఎప్పుడో చెప్పాము, ఒక 50% పాడైపోయాయి, ఇంకా 50% పనిచేస్తున్నాయి, ఇంక నువ్వు కాలిస్తే మొత్తం అంతా పాడైపోతాయని. అలాగే హార్ట్లో కూడా స్టంట్ వేశారు, అది కూడా 50% పంపు చేస్తుంది, మిగతా 50% పంపు చేయదు. అలా చేయలేకపోవడం వల్ల ఈ స్టంట్ వేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అంతా సర్దుకుంది కదా అనుకున్నాను. దాదాపు ఇదంతా అక్టోబర్ స్టార్టింగ్, అంటే అక్టోబర్ ఫస్ట్ వీక్లో జరిగింది. ఇప్పుడు డిసెంబర్లో సెకండ్ వీక్ వచ్చేసాం మనం. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా ముందే డాక్టర్ గారు చెప్పారని చెప్పాను కదా. కానీ ఈ పిచ్చి జనాలకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. బాగానే ఉంది కదా అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఈ మధ్య తెలిసింది నాన్న మళ్ళీ చుట్టలు కాలుస్తున్నారు అని. అది తెలిసాక నాకు ఏమనాలో అర్థం కాలేదనమాట. మళ్ళీ వాళ్ళంతా రివైండ్ చేసుకున్నాను. హాస్పిటల్లో ఏం జరిగింది, ఎంత ఎఫర్ట్ పెట్టాము, ఎన్ని డబ్బులు ఖర్చు అయ్యాయి, ఎంత శ్రమ తీసుకున్నాము, ఎంతమంది ఉండాల్సి వచ్చింది, ఎంతమంది బాధపడ్డారు, ఇదంతా అలా అలా ఆలోచిస్తుంటే 60 సంవత్సరాలు వచ్చిన తండ్రికి తిట్టి చెప్పగలమా, కొట్టి చెప్పగలమా అనిపించింది. కుటుంబం కోసం పశువుల్లా కష్టపడతారు చిన్నప్పటి నుంచి, కానీ ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం అనేది అసలు ఆలోచించరు. సామాన్యుడికి ఎప్పటికైనా ఆరోగ్యం దెబ్బతింటే అది కోలుకోలేని దెబ్బతీస్తుంది. ఒక తరం కాదు, కొన్ని తరాలు అలానే ఉంటుంది. మనిషిని కోల్పోవడం కాదు, ఆర్థికంగా వెనుకబడిపోతాం. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. అయినా వాళ్ళ అలవాట్లు మార్చుకోలేము, అలాగే ఉంటాము అంటారు. పైగా చెడు అలవాట్లు మానేయని మనం చెప్తే ఏమంటారో తెలుసా, మంచిగా ఉన్న వాళ్ళకి జబ్బులు రావట్లేదా అని తిరిగి ప్రశ్న వేస్తారు. మనం ఏ అంటే వాళ్ళు బి అంటారు. కర్మఫలం అనుభవించక తప్పదని మనందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. జబ్బులు వస్తాయి కానీ తట్టుకోగలుగుతాం. అలాగే మధ్యతరగతి వాళ్ళకి అది ఎలా ఉంటుందంటే చాలా పెనుభారంగా మారుతుంది. ఎందుకంటే అసలే డబ్బులు ఉండవు మనకి, ఉన్న కూడబెట్టుకుని తినకుండా దాచిన డబ్బులన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదేదో మా నాన్న ఒక్క గురించి నేను చెప్పట్లేదు, మా నాన్నే కాదు, కొడుకుల గురించి, భార్య గురించి, ఇంట్లో వాళ్ళ గురించి కొంచెం కూడా బాధ్యత లేని పశువుల్లా బిహేవ్ చేసే చాలామంది చిన్నాన్నలు ఉన్నారు, మాకు మావయ్యలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, బావలు ఉన్నారు, చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. తాగుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు వీళ్ళంతా.
ఇలాంటి వాళ్ళని మార్చడం మన తరం కాదు కదా. ఇలాంటి వాళ్ళు ఉండి మనల్ని బాధ పెడతారు, పోయిన తర్వాత కూడా డబ్బు పరంగా మనల్ని అప్పుల పాలు కూడా చేస్తారు. ఇక్కడ వీళ్ళందరికీ ఎందుకు బాధ్యత లేదని ఎందుకు అంటున్నానంటే, నేను నిజంగా బాధ్యత ఉన్న వాళ్ళకి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుస్తుంది. వాళ్ళ పశువులు అయితే కాదు కదా. మళ్ళీ ఈ వత్తాదులందరూ, ఈ పెద్దోళ్ళందరూ మాలలు వేసేసి దొంగ పూజలు చేసి దొంగ మాలలు వేసుకుని మన ముందు నటించేస్తూ ఉంటారనమాట. కొద్దిగానే సిగ్గు ఉండదు, బాధ్యత అసలే ఉండదు. మీరు అందరూ అనుకోవచ్చు, అందరూ మా పక్క వాళ్ళని, ఆ పక్క వాళ్ళని, ఈవల్ని, వాళ్ళని, మావయ్యని, అన్నయ్యని, బావల్ని ఎందుకు అంటున్నామని. నిజంగా మీకు ఏమాత్రం మానవత్వం ఉంటే మీ గుండెల మీద చెయ్యేసుకుని మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో అని, ఎంతమంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అని. చదువులు అంత మాత్రమే మీ వాళ్ళు చదువులు మానేసి కష్టపడు ఎంత కొంత సంపాదించి మీకు ఇస్తుంటే ఆ డబ్బులతో కూడా మీరు తాగి తందనాలాడి ఈ ఫ్యామిలీని అంతా పాడు చేసి అక్కడ కడుగు భవిష్యత్తుని పాడు చేసి ఏం చేస్తున్నారు ఏంటో మీకేం అర్థం కాదనమాట. నిజంగా మీకు పౌరుషం ఉంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఏం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. మేమేమో ఇంత కష్టపడి మీరు కష్టపడలేదు అనట్లేదు. ఆ కష్టాన్ని మేము మీకు కష్టంగా ఉండకూడదు, మేము బాగా చదువుకోవాలని మమ్మల్ని చదివించారు. కానీ ఈ పరిస్థితుల్లో మీరు మాకు సపోర్ట్ చేసి ఇంకా మీరు మంచిగా ఉంటేనే కదా మీరు మీరు మంచిగా చూస్తారు. పెళ్ళిళ్ళు చేసుకుంటాం, వాళ్ళ పిల్లల్ని కనాలి, మీకు ఆ పిల్లలతో మీరు ఆడుకోవాలని, ఆ పిల్లల్ని మీరు చూడాలని అందరికీ ఉంటుంది కదా. ఇవన్నీ ఏం ఆలోచించరు అనుకుంటా. మీరు అనుకోవచ్చు ఎప్పటికైనా చచ్చిపోయే వాళ్ళమే కదా అని. చచ్చిపోయే వాళ్ళమే, కానీ చచ్చిన తర్వాత ఇలా ఉండాలిరా బాబు, ఈ వ్యక్తిని ఎందుకు కోల్పోయాము అని బాధపడాలి తప్ప ఇది చస్తే బాగుంటుందిరా బాబు అని ఎప్పుడు అనుకోకుండా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ దొంగ పూజలు, ఈ దేవుని మొక్కడం అంతా బయట కనిపించేదంతా నిజం కాదు. మీరు ఎంత మనశాంతంగా ఉన్నారు, ఎంత మనసాన్ని ఇస్తున్నారు జనాలకు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏదో నేనంతా ఇప్పుడు ఈ కోపంలోనో ఏదో బాధలోనో ఇదంతా చెప్పేసినంత మీరు మారిపోతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద కరోనాలు వచ్చినప్పుడు జనాలు మారుతారని అనుకున్న, అలాంటి అప్పుడే జనాలు మారలేదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే పరిస్థితి, అలాగే ఉంటారు. ఒకరి గురించి పట్టించుకోరు, ఒకరికి హెల్ప్ చేయరు, మళ్ళీ అదే మనుషులు, అదే జీవితాలు. ఏంటో కొంతమందినా మారుతారని బాగా తట్టుకోలేక అట్లీస్ట్ మా ఇంట్లో వాళ్ళైనా ఇది చూసి కొద్దిగా మారుతారన్న భావనతో ఈ వీడియో చేస్తుంది అనమాట. మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని నాకు తెలుసు. అసలు ఏం చేస్తే వీళ్ళు మారుతారంటారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు ఏదైనా ఐడియా ఉంటే నాతో షేర్ చేసుకోండి, ఓకేనా? బట్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.